సో మనకి నూతన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ సూర్యకాంత్ రాబోతున్నారు. సూర్యకాంత్ గారు సో న్యాయశాఖకు పంపిన లేఖ ప్రతిని జస్టిస్ సూర్యకాంత్ అందజేస్తున్న సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఇప్పుడు మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా బిఆర్ గవాయ్ గారు ఉన్నారు. సో నెక్స్ట్ మంత్ నవంబర్ 24 నుంచి ఆయన బాధ్యతలు చేపడతారు. తదుపరి మనకి సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ సూర్యకాంత్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంతేకాకుండా హర్యానా వాసిగా, అంటే హర్యానా నుంచి వచ్చిన మొదటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఆయన రికార్డు సృష్టించబోతున్నారు సూర్యకాంత్ గారు. సో భారత్ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నియమితులుగా ఉన్నారు. ఆయన పేరు ప్రస్తుత సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన నియామకాన్ని ఆమోదించాక దేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చే నెల 24వ తేదీన ఆయన బాధ్యతలు చేపడతారు. 23వ తేదీన ప్రస్తుతం సిజేఐ జస్టిస్ గవాయ్ పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సీనియారిటీలో తన తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ను తదుపరి సిజేఐగా నియమించాలని సిఫారసు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు ఆయన లేఖ పంపించారు గవాయ్ గారు. సో దాని ప్రతినిధి సోమవారమే జస్టిస్ సూర్యకాంత్కు అందజేశారు. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి పదవికి సీనియర్ జడ్జి అయిన జస్టిస్ సూర్యకాంత్ పేరును సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫారసు చేశారు.